సువిశేష వ్యాఖ్యానము. సియోను కుమారి, నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. ఇదిగో, నీ రాజు నీ చెంతకు వచ్చిచున్నాడు. అతడు విజయుడు, జయశీలుడై విజయమును చేయును. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కి వచ్చెను, గాడిద పిల్లపై ఎక్కి వచ్చెను. యూదుల ఆచార ప్రకారము రాజులను, పరిపాలకులను, గొప్పవారిని మ్రాణికొమ్మల చేతిలో ధరించి జయ జయ నాదములు చేస్తూ ఆహ్వానించడం వారికి పరిపాటి. రానున్న మెస్సయ్య యేసు ప్రభువే అని ఆయనను రాజ అభిషేకము చేయుటకు వారు ప్రయత్నించేవారు. కానీ యేసు ప్రవక్తల ప్రవచనమును పరిపూర్తి చేస్తూ వినయముతో గాడిదపై అధిరోహించి యెరూషలేము ప్రవేశించారు. ఆయన శ్రమలను అనుభవించి మానవుల పాప పరిహారము కోసము ప్రేమల బలి అయి మరణమును జయించి పునరుత్థానమైనారు. కనుక మనము దీనత్వముతోనూ ప్రేమను మన ప్రభువును నుంచి నేర్చుకుందాం. అప్పుడు మన ప్రభువు యెరూషలేము విజయ ప్రవేశ సువిశేష భక్తి నరులతో ఆలకించుదాము. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 11 వరకు. వారు యెరూషలేమును సమీపించుచు ఒలీవ కొండ దగ్గరున్న బెత్గానై అనే గ్రామమును చేరిరి. యేసు తన శిష్యులను 2 పంపుచు వారితో, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళిన వెంటనే మీరచట కట్టివేయబడిన ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు. వారిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండు. ఎవడైనను మిమ్ము ఆపేక్షించిన ఎడల ప్రభువునకు వాటితో పని ఉన్నదని తెలుపుడు. వెంటనే అతడు వాటిని తోలుకొని పోనిచ్చును అని చెప్పాను. ప్రవక్త పలికిన ప్రవచనం నెరవేరినట్లయితే జరిగాను. ఇదిగో, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. అతడు వినమ్రుడు, గాడిదపై భారవాహనమగు దాని పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెతో చెప్పాడు. కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిపై తమ వస్త్రములు పరవగా యేసు వాటిపై కూర్చుండెను. జన సమూహములు అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరిచిరి. కొందరు చెట్ల రెమ్మలకు నరికి మార్గమున పరిచిరి. యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జన సమూహము, దావీదు కుమారా హోసన్న, ప్రభు పేరిట వచ్చువారు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమున హోసన్న అని విజయధ్వానములు చేయుచుండెను. ఆయన యెరూషలేము నగరం ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలకలము కలిగెను. ఈయన గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్తయగు యేసు అని ఆ జన సమూహము పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులరా, ఈరోజు మనందరము కూడా పవిత్ర వారములోనికి అడుగు పెడుతూ ఉన్నాం. మరి ఈ పవిత్ర వారం ప్రారంభంలో ఉన్న మనం మాణిక్రొమ్మల ఆదివారాన్ని స్మరించుకుంటూ ఉన్నాం. ఈ మాణిక్రొమ్మల ఆదివారం ద్వారా అలనాడు ఎలాగైతే క్రీస్తు ప్రభువు యెరూషలేము దేవాలయంలోనికి, యెరూషలేములోనికి వైభేతముగా వెళ్ళిన సంఘటన మనం కొనియాడుతున్న తరుణంలో, అదే రీతిగా ఇప్పుడు మనం ఆశీర్వదించబడిన తాళపత్రాలను మనం స్వీకరించి జై జయ హోసన్న గీతాలు పాడుకుంటూ మన దేవాలయంలోనికి ప్రవేశించుదాం. అందరము కూడా ఎంతో భక్తి విశ్వాసముతో ఈ యొక్క సాంగ్యములో పాల్గొందాం. ఆహ్వానింపబడ్డారు. ఆ ఆహ్వానము చాలా ఆనందంతో కూడినది. హోసన్న అని నినాదములు వింటున్నాము. దేవుని ద్వారా అద్భుతములు పొందిన అనేకులు ఆ స్వాగత సమయములో ఆయనను హృదయపూర్వకంగా ఆహ్వానించారు. మనము కూడా మన ప్రభువుకు రక్షకుడు, రాజు అయినటువంటి క్రీస్తును మన మధ్యకు ఆహ్వానిస్తూ మనతో పాటు ఆయనను గైకొని ఆలయంలో ప్రవేశించుతాం. రండి, మన ప్రభువును మన జీవితంలోనికి మనసారా ఆహ్వానించుకుందాం. 2 లైన్లో హోసన్న గీతాలు పాడుకుంటూ
దేవాలయంలోనికి ప్రవేశించుదాం. ముందుగా క్యాండిల్స్ పట్టుకున్న వాళ్ళు, తర్వాత గురువు, తదుపరి అందరము కూడా 2 లైన్లలో వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి విశ్వాసంతో ఈ యొక్క ప్రదక్షిణలో పాల్గొందాం. स्वामिकी सततं होसाना 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 स्वामिकी అందరూ కూడా చేయబడదాం. మరి నాటి దేవి పూజ గదిలో తాగి దేవి మీద దుర్గప్రసాద్, అంజలి, దిబ్బలు కీర్తన, ప్రజలు శివాని ఈ కుటుంబాన్ని దేవాదేవుడికి అర్పించాలని ప్రార్థించడం. అదేవిధంగా గంధం చూచి మా అత్తమ్మ గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని గంధం థోమస్, మరియమ్మ, నందిని, లక్ష్మి ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించాలి అని, లక్ష్మీ రాస్తున్న పరీక్షలను దేవుడి యొక్క కాపుదల మంచి జ్ఞాపక శక్తిని ప్రసాదించాలని ప్రార్థించడం. గంధం బాలాజీ గారిని దేవుడికి అర్పించి ప్రార్థించడం. అదేవిధంగా ప్రతిభాటి తమ్మి, సింధు, స్మైలిక, సౌజన్య వీరి కుటుంబాన్ని దేవుడికి అర్పించి ప్రార్థించడం. అదేవిధంగా పొద్దుటూరి మరియమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలిగజేయాలని ప్రార్థించుకుందాం. వారి యొక్క భర్త అయినటువంటి ఆండ్రు, కోడలైనటువంటి సునీత, మనవడైనటువంటి రావణ్ మరియు వారి కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆస్వాదించాలి అని, మరణించినటువంటి అగస్టిన్ గారికి నిత్య విశ్రాంతి కలిగజేయాలని దేవాదేవుని ప్రార్థించుదాం. అదేవిధంగా పి యాకోబు గారికి నిత్య విశ్రాంతి కలిగజేయాలని, పొద్దుటూరి యశోదకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, విజయ్ కుమార్కి దేవుడు వివాహం జరిపించాలని ప్రార్థించడం. అదేవిధంగా ఎర్ర నగేష్, అనుష, ఆకాంక్ష ఈ 2 కుటుంబాలను దేవుడు దీవించి ఆస్వాదించాలి అని, అదేవిధంగా భవానీ గారికి మంచి డెలివరీని ప్రసాదించాలని, ఈ తలంపులను దేవుడు దీవించి ఆస్వాదించాలి అని అందరూ కూడా పరలోకమందున్న మా తండ్రి పితా పుత్ర పవిత్ర ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మానవ జాతికి దైవ పుణ్యములకు ఆదర్శముగా మా రక్షకుడు మనుష్య అవతారమెత్తెనను, శిలువ బాధలను పొందను మీరు చిత్తగించెదరు. ఆయన వేదనను స్మరించుచు ఆయన పునరుత్థాన భాగ్యములో భాగస్వాములను మాకు నెగిరింపు. మీతోను పవిత్రాత్మతోను కలిసి
యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని ఆరంభించడం. రెండవ భాగం దైవార్చన. మొదటి పట్టణము వ్యాఖ్యానము. నేను పరలోకము నుండి దిగి వచ్చినది నేను పంపిన వారి చిత్తానుసారం నెరవేర్చుటకే కానీ నా ఇష్టానుసారము చేయుటకు కాదు అని మన ప్రభువు నొక్కానిచ్చుచున్నారు. తండ్రి చిత్తమును నెరవేర్చుటయే క్రీస్తుని కర్తవ్యం. ఆ కర్తవ్య నివారణలో బాధామయ సేవకులకు చేసుని శ్రమలను గొచ్చి యెషయా ప్రవక్త ప్రవచనలను మనం ఇప్పుడు ఆలకించబోతున్నాము. నన్ను అవమానించుచుండగా నేను మొహమును కప్పుకొనలేదు, నేను అందుబాటులో తెచ్చుకోనని నాకు తెలియదు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుండి 7 వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుండి 7 వరకు. ప్రభువు అయిన దేవుడు నాకు బోధన చేయని శక్తిని అనుగ్రహించాడు. నేను అలసిపోయిన వారిని ఓదార్చగలకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేశాను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధనను ఆలించినట్లు చేశాను. ప్రభు అయిన దేవుడు నాకు జ్ఞానమును దయచేశాను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను ఆ వీపును అప్పగించింది. వారు నా గడ్డకు వెంట్రుకలను లాగివేసి ఉండగా నేను ఊరుకుంది. నా ముఖము మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతే ప్రభు అయిన దేవుడు నన్ను ఆదుకున్నాను కాను. వారు కలిగించే అవమానాలు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెప్పుకి రాయవలే గట్టి చేసుకోలేదు. నేను అందుబాటులో తెచ్చుకోనని నాకు తెలియదు. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణము వ్యాఖ్యానము. క్రీస్తు వినయమును గొప్పదనమును గురించి పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ ద్వారా విషాదము చేయుచున్నారు. ఆ వినయ సంపదలను మనము స్వీకరించాలి. వినయము మనకు ఒక ఆరంభముగా శోభనివ్వాలి. వినయాత్ములు ధనిలు, వారు భూమికి వారసులగుదురు అని ప్రభు మనకి బోధించారు కదా. ప్రభు యేసుని వినయమును గ్రహించి ఆ వినయ జీవితమును స్వీకరింప ఈ పఠనం ద్వారా భక్తితో ఆలకించుతాం. ఆయన తాను వ్యక్తులు చేసుకొని మానవుల పోలికగా జన్మించింది. దేవుడు ఆయన అత్యున్నత స్థానమునకు లేవనెత్తింది. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 6వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నాను. దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయం. కానీ ఆయన తాను వ్యక్తులు చేసుకొని సేవక రూపము దాల్చి మానవమాత్రుడిగా జన్మించింది. ఆయన అన్ని విధముల మానవమాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువపై మరణం వరకును విధేయుడైంది. అందువల్లనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తింది అని అన్ని నామముల కంటే ఘనమైన నామమును ఆయనకు ప్రసాదించింది. అందువల్లనే పరలోక భూలోక పాతాళలోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వచ్చి
వినతులు కావాలని ప్రతియేక దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవాలి. ఇది ప్రభువాకు. ఒక ఆరంభముగా శోభని బాగి వినయాత్మలు ధన్యులు వారు భూమికి వారసులు. మూడవ పట్టణం క్రీస్తు పాటుల చరిత్ర. క్రీస్తు శ్రమల వారి ప్రారంభ దినమున క్రీస్తు శ్రమల పట్టణములను ఆలకించుదాం. ఆ ప్రభుని శ్రమలలో మమేకమవుదాం. మన శ్రమలను యేసు శ్రమలతో జత చేసి ఓరట పొందుదాం. మన వేదనలను యేసుని వేదనలతో జత చేసి స్వాతంత్రము పొందుదాము. మన గాయములను యేసుని గాయములతో జత చేసి ఆరోగ్యములను పొందుదాము. మన పాపములను యేసుతో జత చేసి పరిహారమును పొందుదాము. మనలను మనము క్రీస్తులకు సమర్పించుకొని రక్షణను పొందుదాం. శ్రద్ధగా క్రీస్తు పాటల చరిత్రను ఆలకించుదాము. ప్రభువు మీతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 26వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14 నుండి 27వ అధ్యాయము పరిశుద్ధ వచనం 65 వరకు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 26వ అధ్యాయము పరిశుద్ధ వచనము 14 నుండి 27వ అధ్యాయము 65వ వచనం వరకు. యేసు శిష్యులైన 12 ఒకడుగు యూదా ఇస్కరియోతు ప్రధానార్చుల యొద్దకు వెళ్ళి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిద్దురు అని అడిగాను. వారు అతనికి 30 వెండి నాణ్యాలు ఇచ్చి, అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయంలోనే వేచి ఉండెను. పునియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఇచ్చిన నీకు పాస్కా భోజనమును సిద్ధపరచగలుగుదుము అని ప్రశ్నించింది. మీరు పట్టణమున ఒకనొక మనుషుని యొద్దకు వెళ్ళి, నా సమయం ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనం ముదింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనములకు కూర్చెను. వారు భుజించుచుండగా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించుచున్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అని అనెను. అప్పుడు వారందరూ మిగులు చింతించి, ప్రభు నేనా అని ఒకరినొకరు అడగసాగిరి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ఉంచిన వాడు నన్ను అప్పగించను. తన గురించి రాయబడినట్లు మనిషి కుమారుడు చంపబడును, కానీ మనిషి కుమారుని అప్పగించిన వానికి అయ్యో అనంతం. అతడు జన్మింపగా ఉండనచ్చు వేలు అయినది అనెను. అప్పుడు ఆయన అప్పగింపనున్న యూదా, గురువా నేనా అని అడుగగా నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతాస్తోత్రము చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చింతపడనున్న నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యంలో నూతనముగా ద్రాక్షారసం పానం చేయ వరకు దీనిని నేను తాగనని మీతో చెప్పుచున్నాను అని అనెను. వారు ఒక కీర్తనను పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారితో, మీరు ఈ రాత్రి నన్ను వదిలిపెట్టిపోయేదను, నేను గొర్రెల కాపలను కొట్టదను, మందలోని గొర్రెలు చెన్నాచుతరుగును అని రాయబడి ఉన్నది. ఆయనను నేను ఉత్థానమైన పిదప మీకంటే ముందు గలిలయ సీమకు వెళ్ళదను అని పలికెను.
అందరూ విడిచిపెట్టిపోయినను నేను మాత్రము మీ ఎక్కడికి విడవను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి కూయకముందే నీవు నన్ను ఎరిగిన నేను వారు పలికెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అనెను. అప్పుడు పేతురు ఆయనతో, నేను మీతో మరణింపవలసినను మీరు ఎరగని పలుకలను అని అనెను. అట్లే శిష్యులందరూ అనిరి. అప్పుడు యేసు శిష్యులతో గెత్సేమనే తోటకు వచ్చి, నేను అన్నంత దూరము పోయి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరు చిన్న కూర్చుండు అని వారితో చెప్పెను. పేతురును జబదాయి కుమారులిద్దరును తనతో పాటు తీసుకుని పోయెను. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగాను. నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది, మీరు చెట్టునే ఉండి నాతో జాగరణ చేయడు అని పలికెను. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడ్ల ఈ పాత్ర నా నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనేమో అని ప్రార్థించెను. అంతటా ఆయన శిష్యుల వద్దకు వచ్చి వారిని నిద్రించుట గమనించి పేతులతో, ఇదేమి మీరు నాతో ఒక గంటైనను మేలుకొని ఉండలేకపోతేరా? మీరు శోధనలకు గురి కాకుండాకు మేలుకొని ప్రార్థింపడు, ఆత్మ సిద్ధమైనను దేహము దుర్బలముగా ఉన్నది అని అనను. మరలా ఆయన రెండవ మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పాలన చేసిననే తప్ప ఈ పాత్ర నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనేమో అని ప్రార్థించెను. తిరిగి వచ్చి వారి నిద్రించుటను చూచెను. ఏదైనా నిద్రాకాలముచే వారి కన్నులు బరువెక్కెను. ఆయన వాళ్ళను వీడి కొంత దూరం వెళ్ళి మూడవ మారు కూడా అట్లే ప్రార్థించెను. పిదప తన శిష్యులను సమీపించి, మీరు ఇక్కడ నిద్రించు విశ్రాంతి తీసుకొనిచున్నారు. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడు పోయి గడియ సమీపించినది. రెండు ఓదములను చూడుడు, నన్ను పట్టించువాడు సమీపముననే ఉన్నాడు అని అనెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా అదిగో 12లో ఒకడు యూదా వచ్చెను. ప్రధానార్చకులను ప్రజల కత్తెలు పంపిన మహా జనసమూహము కత్తులను బడితలను చేతకొని అతనితో వచ్చెను. నేను ఎవరిని ముద్దు పెట్టుకొనినో అతడే ఆయన, అతన్ని పట్టి బంధింపుడు అని వారికి ఆ గురుద్రోహి ఒక గుర్తు చెప్పెను. వెంటనే అతడు యేసును సమీపించి, బోధకుడా, శుభము కలుగును కాక అని ఆయనను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు యేసు వానితో, స్నేహితుడా, నీ వచ్చిన పని కానిమ్ము అని చెప్పగా వారు ఆయనను పట్టుకొని బంధించింది. వెంటనే యేసు వద్ద ఉన్న వారిని ఒకడు తన కత్తి దూసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వారి చెవి తెగనరికెను. అతనితో యేసు, నీ కత్తిని బలలో వేయము, కత్తిని ఎత్తువారు కత్తితోనే నశించెదరు. నేను నా తండ్రిని ప్రార్థింపలేనటువంటివా? ప్రార్థించిన ఈ క్షమమున ఆయన 12 గణముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా? ఇట్లు కాదేమి ఈ విధముగా జరగవలనని లేఖమును ఎట్లు పరిపూర్ణమగను అని అనెను. ఆ సమయమున యేసు ఆ సమూహముతో, దొంగలు పట్టుకున్నటకు వచ్చినట్లు కత్తులతోనూ ఉదయంతో నన్ను పట్టుకున్నటకు వచ్చితరేనా? ప్రతిరోజు నేను దేవాలయంలో కూర్చుని బోధింపుచుంటిని కానీ మీరు అప్పుడు నన్ను పట్టుకొనలేదు అని అనెను. ప్రవక్త లేఖనములు పరిపూర్ణమన్నట్లు ఇదంతయు జరిగింది. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయి, యేసును బంధించిన వారు ఆయనను ప్రధానాచార్యులకు కైపాయతకు తీసుకుని పోయి, అచ్చట ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు సమావేశమైంది. పేతురు దూరముగా ఆయనను ప్రధానార్చకుని గృహ ప్రాంగణం వరకు అనుసరించి లోపల ప్రవేశించి దాని పర్యవసానమును చూచుటకై కావలి వారితో పాటు కూర్చునేను. యేసును చంపుటకై అతని ప్రధానార్చకులు న్యాయసభ అసత్య సాక్ష్యము వెతికిరి. కూట సాక్షులు అనేకులు ముందుకు వచ్చినను వారికి సాక్ష్యం దొరకలేదు. తుట్టతుదకు ఇద్దరు ముందుకు వచ్చి, నేను దేవుని ఆలయమును పడగొట్టి 3 దినముల్లో తిరిగి నిర్మించెదను అని అతడు చెప్పాను అని అనేది. అప్పుడు ప్రధానార్చకుడు లేచి నిలిచి, నీకు వ్యతిరేకంగా మీరు చెప్పినది ఏమి? దీనికి నీవు ప్రత్యుత్తరం ఇవ్వవా అని యేసు ప్రశ్నించెను. అందుకు యేసు వినకుండెను. ప్రధానార్చకుడు మరలా, జీవము గల దేవుడితో ఆనబెట్టి అడుగుచున్నాను, నీవు దేవుడమైన కుమారుడమైన క్రీస్తువా? మాతో చెప్పుము అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు, నీవన్నట్లే. అయినను
ఇక నుండి మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన కూర్చుండి ఆకాశం నుండి మేఘాలు కూడా వచ్చుతీయు మీరు చూచెదరని చెప్పుచున్నాను అని అను. అప్పుడు ప్రధానార్చకుడు తన వస్త్రములను చెప్పుకొని, వీడు దైవదోషములను కాపించను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో మీరు ఇతనికి దైవదోషములను విని ఉన్నారు కదా, మీ అభిప్రాయం ఏమి అని అడుగగా, అతడు మరణమునకు పాత్రుడు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు వారు ఆయన ముఖముపై ముడిసి పిడికిలతో పొడిచిరి. మరికొందరు ఆయన చెంపన పొడుచు, మెస్సయ్య, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అని అనేది. పేతురు ఆ గృహప్రాంతమున కూర్చుండినెను. అప్పుడు ఒక దాసి అతని వద్దకు వచ్చి, నీవు గలిలయ నివాసి అని దేవునితో ఉన్నవాడవు కదా అని అనెను. అతడు అందరి ఎదుట మొక్కుచు, నీవు చెప్పించినది ఏమో నాకు తెలియదు అని అనెను. అతడు ద్వారం వద్దకు వచ్చినప్పుడు మరి ఒక పనికత్తె అతనిని చూచి, వీడు కూడా నజరుడైన యేసుతో ఉన్నవాడు అని అతని వారికి చెప్పెను. అతడు మరలా మొక్కుచు, ఆ మనుష్యుని నేను ఎరుగను అని ప్రమాణం చేసి చెప్పాడు. కొంత సమయం తరువాత అతను ఉన్నవారు పేతురు చుట్టూ చేరి, నిస్సందేహంగా నీవు ఆయన రచనలో ఒకడవు, నీ మాటలు తేరుతెన్నులుగా దీన్ని వ్యక్తపరుస్తున్నవి అని అనేది. అప్పుడు అతడు నేను ఆ వ్యక్తిని వెనుకనే ఎరగను అని ప్రమాణం చేయొచ్చు తనను తాను శపించుకొనసాగాను. వెంటనే కోడి కూసెను. కోడి కూయకుంటే నీవు 3 సార్లు నన్ను ఎరుగునందువు అని యేసు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రాతకాలమున ప్రధానార్చకులు ప్రజల పెద్దలు అందరూ యేసును చంపుటకు ఆలోచన చేసింది. వారు ఆయనను సంఖ్యలతో బంధించి తీసుకొని పోయి రాష్ట్ర పాలకులకు పిలాతులకు అప్పగించింది. గురుద్రోహులకు యూద యేసునకు శిక్ష వెనుకబడుటను చూచి పశ్చాత్తాపం పొంది ఆ 30 వెండి నాణెములు తిరిగి ప్రధానార్చకుల ఎద్దుకు పెద్దల ఎద్దుకు తెచ్చి, నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపమును కట్టుకొట్టేది అని చెప్పాను. వారు అది మాకేలా, నీవే చూచుకొను అని అని. అప్పుడు అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో విసిగొట్టి పోయి ఉరి వేసుకొనెను. ప్రధానార్చకులు ఆ నాణెములను తీసుకొని, ఇది రక్తపు డబ్బు కనుక దీనిని కానుక పెట్టిన వేయుట తగదు అని అనుకున్నది. తమలో తాము ఆలోచించి దానితో పరదేశీయుల భూస్థాపన కొరకు కొబ్బరి వారి పొలమును కొన్నది. అందువలన ఆ పొలము రక్తపు పొలము అని నేటికి కూడా పిలువబడుచున్నది. ఇర్మియా ప్రవక్త ప్రవచనము ఇటు నెరవేరను. ఇశ్రాయేలీయులు కొందరు అతనికి విలువగా నిర్ణయించిన 30 వెండి నాణెములు వారు తీసుకుని ప్రభు నాకు ఆదేశించినట్లు కుమ్మరి వాడి పొలం కొనుటకు వినియోగించింది. యేసు రాష్ట్ర పాలన ఎదుట నిలవగా, నీవు యూదుల రాజువా అని ప్రశ్నించాను. నీవన్నట్లే అని యేసు సమాధానం ఇచ్చాను. ప్రధానార్చకులు పెద్దలు ఆయనపై నేరము మోపిరి, కానీ ఆయన వారికి ఎట్టి ప్రత్యుత్తరము ఇయ్యలేదు. అప్పుడు పిలాతు, వారు నీపై మోపుచున్న నేరము విరుటలేదా అని ఆయనకు ప్రశ్నించాను. యేసు పల్లెత్తి కొల్లకుండా చూచి పిలాతు ఆశ్చర్యపడాడు. పండుగలో జనులు కోరిన ఒక బందీని విడుదల చేయ ఆచారము రాష్ట్ర పాలనకు కలదు. అప్పుడు బరబ్బయును ప్రసిద్ధికెక్కిన బందీ ఒకడు కలడు. ప్రజలందరూ కుమ్మిగుడి రాగా, నేను ఎవరిని విడుదల చేయవలని మీరు కోరుకుంటున్నారు? బరబ్బనా, క్రీస్తు అనబడి యేసునా? అని పిలాతు వారిని ప్రశ్నించెను. అసూయ వలన వారు ఆయనను అప్పగించినని అతను ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠంపై కూర్చుండినప్పుడు అతని భార్య, నేను కలలో ఆయన కారణమును మిగుట బాధర్చించింది కనుక ఆ నీతిమంతుని విషయమును నీవు ఏమి జోక్యము కలిగించుకోగలదు అని వార్త పంపాను. ప్రధానార్చకులను పెద్దలను బరబ్బను విడిపించుటకు యేసును చంపుటకు అడుగవలనని జనసమూహమును ఎగదోసిరి. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడిపింపవాలని మీరు కోరుకొనుచున్నాను అని రాష్ట్ర పాలకుడు అడగగా వారు బరబ్బనే అని అనేది. అట్లయినా క్రీస్తు అనబడి యేసును ఏమి చేయవలెనో అని పిలాతు వారిని అడగగా, సిలువ వేయుడు, సిలువ వేయుడు అని వారెల్లరూ ఒక్కమడిగా కేకలు వేసింది. అతడు ఏమి దుష్కార్యము చేసెను అని అడగగా, వారిని సిలువ వేయుడు,
వారిని సిలువ వేయడు అని వారందరూ ఒక్కొక్కడిగా కేకలు వేసి, అప్పుడు పిలాతు తాను ఏమీ చేయగలనియో ప్రజలలో తిరుగుబాటు రాగలనియో తెలుసుకొని నీరు తీసుకొని వారి ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్త విషయమున నేను నిరపరాధిని, అది మీరే చూచుకొనుడు అని అనెను. ఆయన రక్తము మాపై మా బిడ్డలపై పడునుగాక అని వారందరూ కేకలు పెట్టింది. అప్పుడు అతడు బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో పెట్టించి శిలువ వేయుటకు వారికి అప్పగించారు. అప్పుడు రాష్ట్ర పాలకుడి సైనికులు యేసును రాజభవన ప్రాంగణంలో తీసుకుని పోయి ఆయన చుట్టూ సైనికులందరిలో సమకూర్చింది. వారు యేసు వస్త్రమును గురించి ఎర్రని అంగిని ధరింపజేసింది. ఉన్న కిరీటమును అల్లి ఆయన శిరముపై పెట్టింది. కుడి చేతిలో వెదురు కోలుంచి మరియు ఆయన ముందు మోకరిల్లి, యూదుల రాజా నీకు జయము అని హేళనము చేసింది. ఆ సైనికులు ఆయనపై ముగిసి ఆయన చేతిలోని వెదురుకోవడం తీసుకుని తలపై మోదిరి. వారు ఇప్పుడు ప్రవేశించిన పిమ్మట అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి శిలువ వేయుటకై తీసుకుని పోయింది. మార్గ మధ్యమున వారు కురేనియా సీమను చూచి శిలువను పోయుటకు వారిని బలవంతము చేసింది. వారు కపాల స్థలమును నామాతము గల గొల్గొతా అనే స్థలమునకు చేరి చేదు కలిపిన ద్రాక్షారసమును త్రాగనిచ్చింది. కానీ దానిని రుచి చూచి ఆయన త్రాగుటకు ఇష్టపడకపోయాను. వారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసుకుని ఆయన వస్త్రములను పంచుకుని వారి కూర్చుండి కావడి కాల్చుండి, ఇతడు యూదుల రాజ్యం యేసు అన్న నిందారోపణ ఫలమును ఆయన తలకు పై భాగమున వచ్చింది. ఆయన కుడి ఎడమల ఇద్దరు దొంగలు సిలువ వేయబడి వచ్చిపోవు వారు తల ఊపుచు ఆయనను దూషించుచు, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో మరలా నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకును, దేవుని కుమారుడమైనచో శిలువ నుండి దిగిరమ్ము అని పలికింది. అలాగే ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులతోనూ పెద్దలతోనూ కలిసి, వీడు ఇతరులను రక్షించనే కానీ తనను తాను రక్షించుకోవడలను, ఇతడు ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ నుండి దిగినము మేము విశ్వసిద్దాము అని హేళన చేసింది. ఇతడు దేవుని నమ్మాను, నేను దేవుని కుమారుడను అని చెప్పాను కనుక నీ దేవునికి ఇష్టమైన వినిని ఇప్పుడు రక్షింపము అని అనేది. అట్లే ఆయనతో పాటు శిలువపై పక్కబడిన దొంగలు కూడా ఆయనను దూషించింది. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కన్నులు. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలి ఏలి లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. నా దేవా నీవు నన్నేలా చేయనిచ్చితివి అని దీని అర్థము. అతడు నిలువబడిన కొందరు అది విని, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అని అనేది. వెంటనే ఒకడు పరిగెత్తి నీటి పాచి తీసుకొని పులిసిన ద్రాక్షారసంలో ఉంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. మరికొందరు తల్లాడు ఏలియా వచ్చి ఇతన్ని రక్షించడేమో చూద్దుము అని అనేది. యేసు తిరిగి బిగ్గరగా ఎగవేసి ప్రాణం వీడెను. అన్ను కూడా ఒకసారి మోకరించడం మౌనంగా దేవాలయము తెరపై నుండి కింది వరకు ఎదురుగా చెయ్యను. భూమి కంపించెను, బండలు గద్దలాయను, సమాధులు తెరవబడెను. మరణించిన పరిస్థితులలో అనేక దేహములు లేపబడెను. యేసు పునరుత్థానము తరువాత వారు సమాధి నుండి బయటకు వచ్చి పవిత్ర నగరము ప్రవేశించి అనేకులను కనిపించింది. శతాధిపతియు అతనితో యేసును కావలి కాల్చిన సైనికులను భూకంపం మొదలుగా సంభవించిన సంఘటనలను చూచి మిక్కుల భయపడి, నిశ్చయముగా ఇతడు దేవుడి కుమారుడే అని పలికింది. యేసును పరిచర్య గావించుటకై గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అనేకులు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలా మరియమ్మ, యాకోబు యోసేపుల తల్లి యొక్క మరియమ్మ, జబ్రాయి కుమారుల తల్లిను ఉండిరి. సాయం సమయమున యేసు శిష్యుడు ధనికులను అగు అరిమత్తయి యోసేపు
పిలాతు వద్దకు పోయి యేసు భౌతికను ఇప్పించమని కోరగా అతడు అందులకు అంగీకరించాను. యోసేపు యేసు భౌతికను సరికొత్త నారపట్టతో చుట్టి తాను రాతిలో తన కొరకు తొలగించుకున్న క్రొత్త సమాధిలో ఉంచెను. ఆ సమాధికి ఎదురుగా మగ్దలా మరియమ్మ, వేరొక మరియమ్మ కూర్చుండి ఉండేది. ఆ యుద్ధ దినమునకు అలనాడు ప్రధానార్చకులను పరిసయ్యులను కలిసి పిలాతు వద్దకు వచ్చి, అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తర్వాత సజీవుడై లేదును అని చెప్పినట్లు మాకు జ్ఞాపకం ఉన్నది. అతని శిష్యులు అతనిని రాత్రి సమయమున దొంగిలించుకుపోయి మృతువుల నుండి లేచాను అని చెడులు చెప్పుచుదురేమో. అప్పుడు మొదటి మోసము కంటే కడపటి మోసము ఘోరాతముగా నుండెను కనుక 3వ దినము వరకు సమాధిని భద్రపరచ ఆజ్ఞాపించాను అని చెప్పి అందులో పిలాతు, మీకు కావలిగా ఉన్నవాడు కదా, పోయి మీ చేతనైనంత వరకు సమాధిని భద్రము చేసుకున్నాడు అని వారితో పలికెను. వారు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరిచింది. ఇది క్రీస్తు ప్రభువు సువిశేషము. క్రీస్తువా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే సమయంలో వాక్కు రూపంలో ఉన్న దేవుడు మనతో మాట్లాడుతారు కాబట్టి చేతులు జోడించి నమస్సుమని ఈ పవిత్రమైన గడిలో ఉన్న మనం దేవుణ్ణి అందించుకుందాం. అలనాడు ఎలాగైతే యెరూషలేములోనికి క్రీస్తు ప్రభువుని ఆహ్వానించారు, ఈరోజు నీ జీవితం అనే యెరూషలేములోనికి, నీ కుటుంబం అనే యెరూషలేములోనికి దేవుణ్ణి ఆహ్వానించి దేవుని యొక్క మహిమలు భాగస్థురాలయ్యే భాగ్యం దయచేయమని ప్రార్థించుకుందాం. సదా మీతో ఉంటాయని పలికిన యేసయ్య, ఈ పవిత్రమైన రోజున మేమందరము కూడా నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేసి నీకు వేలాది స్తోత్రములు ప్రభువా. ఇదివే యేసయ్య, మేము ఈ పవిత్ర వారంలో ప్రవేశించి మీరు మా కోసం చేసిన ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటున్న తరుణంలో నీ ప్రాణత్యాగానికి ప్రతిఫలముగా మా సంపూర్ణ జీవితాన్ని మీకు ప్రసాదిస్తూ మీ ప్రేమలు, మీ సేవలు మా జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఒక ఆశీర్వాదకరంగా మారాలి అని ఈ ప్రార్థన మా నాదుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరి చేతుల్లో ఆశీర్వదింపబడిన తాళపత్రాలు ఉన్నాయి కదా, ఒకసారి పట్టుకోండి. మీ చేతులలో ఉన్న తాళపత్రాలను స్వామికి సతతం హోసన్నా 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 స్వామికి సతతం హోసన్నా 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 దేవుని పేరు విజయ
పవిత్ర వారంలోనికి అడుగుపెట్టి ఉన్నాం. మరి ఈ పవిత్రమైన వారంలో మొదటి రోజుల్లో ఉన్న మనం మాణిక్యంబల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. మరి పూజకు ముందు ఎంతో విశ్వాసంతో అలనాడు ఎలాగైతే యెరూషలేము ప్రజలు క్రీస్తు ప్రభువుని రాజుగా గుర్తించి విజయ గీతాలతో పాడుతూ యెరూషలేములోనికి ఆహ్వానించిన తీరును మనము ధ్యానించుకున్నాం. మరి క్రీస్తు ప్రభువుకి ఆ యొక్క వాక్యమైన మిగతా రాజులకు ఉన్న వ్యత్యాసం ఏమిటి అన్న సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాయి. రాజులు గుర్రాల మీద స్వారీ చేస్తూ యుద్ధాలు చేస్తూ ఉంటే క్రీస్తు ప్రభువు మాత్రం గాడిద మీద ఎక్కి ఆ యొక్క యెరూషలేములోనికి వెళ్తూ ఉన్నాడు. అందుకే జకరియా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. జకరియా రాసిన గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. చీయోను కుమారి నీవు మిగులు సంతసించము, యెరూషలేము కుమారి నీవు ఆనందము చేయము. ఇదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, అతడు విజయుడు జయశీలుడై విజయమని గాంచెను. కానీ వినయాత్ముడై గాడిదపైకి ఎక్కి వచ్చెను, గాడిద పిల్లపై ఎక్కి వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులు, క్రీస్తు ప్రభువు సాక్షాత్తు దైవ కుమారుడైనా కానీ ఈనాడు మనం చదివిన 2 పట్టణాలు కూడా బోధిస్తున్న గొప్ప సత్యం ఏమిటంటే వినయం. వినయాత్మతో ఆ యొక్క యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. మరి మత్తయి సువార్తలో మనం వింటూ ఉన్నాం, వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు. ప్రియమైనటువంటి విశ్వాసులు, తపస్సు కాలంలో వీగుని బుధవారం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రార్థన చేశాం, ఉపవాసం చేశాం, దాన ధర్మాలు చేశాం. ఇవన్నిటిని ఎటువంటి మనోభావంతో చేస్తూ ఉన్నాం. వినయంతో, విధేయతతో, దేవుని సన్నిధిలో తగ్గింపు తనముతో జీవించగలిగామా లేదా? అందుకే 2వ పట్టణంలో మనం విన్నాం, పునీత పౌలు గారు పలుకుతున్న గొప్ప మాట ఏంటంటే క్రీస్తు ప్రభువు దైవత్వంలో ఉన్నాడని మనిషి రూపం దాల్చి చివరికి ఒక సేవకుల రూపము దాల్చి సిలువలో వేలాడుతూ ఉన్నాడని వినయాన్ని కనపరిచారు. అటువంటి జీవితాన్ని ఈ రోజు నీవు నేను కూడా అలవర్చుకోవాలి అని కథోలిక తల్లి తిరుసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. మరి ఆత్మ పరిశీలన చేసుకుని పవిత్రమైన వారంలోనికి అడుగు పెడుతున్న మన జీవితంలో వినయం, విధేయతతో ఏ మేరకు జీవించగలుగుతూ ఉన్నాం అన్నది ఆత్మ పరిశీలన చేస్తున్నాం. క్రీస్తు ప్రభువే ఎంతో దైవత్వంలో ఉన్నా కానీ, ఎన్ని అద్భుతాలు చేసినా కానీ, తన యొక్క పేరు ప్రఖ్యాతలు నలుమూలగా వ్యాపించినా కానీ వినయం అనే ఒక గొప్ప సుగుణాన్ని తను అలవర్చుకుంటూ జీవించాడు. అందుకే గాడిద పిల్ల మీద ఎక్కి ఆ యొక్క యెరూషలేములోనికి ప్రవేశించాడు. మరి అటువంటి వినయాన్ని ఏ మేరకు దేవుని సన్నిధిలో ఉన్న మనం అవలంబించుకుంటూ అనుసరిస్తూ జీవించగలుగుతున్నాం. మనం చదివిన సువిశేష పట్టణంలో క్రీస్తు పాటల చరిత్రను మనం ధ్యానించాం. క్రీస్తు పాటల చరిత్రలో మనము శ్రద్ధగా ఆలోచించి చదివే సమయంలో ఎటువంటి పాపపు జీవితంలో ఉన్న మనిషికి ఒక మనస్సాక్షి అన్నది ఉంటే ఖచ్చితంగా తన హృదయంలో ఏదో తెలియని బాధను ఉంటుంది. ఎందుకు? సాక్షాత్తు దైవ కుమారుడే మనిషిని అమితముగా ప్రేమిస్తున్నాడు. మరి తపస్సు కాలంలో చివరి రోజులో ఉన్నాం. మాణిక్యంబల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభువుని రాజుగా నేను అంగీకరించి జీవిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈనాడు ఏ గొంతులెత్తైతే హోసన్న స్తుతి గీతాన్ని పాడాయో పెద్ద శుక్రవారం రోజు అవే గొంతులు
సిలువ వేయుడు సిలువ వేయుడు అని అరిచారు. మరి మనం ఎటువంటి జన సమూహంలో ఉంటూ ఉన్నాం? క్రీస్తు ప్రభువు మనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి హోసన్నా అన్న గీతాన్ని పాడిన మనం దేవుని పేరిట వచ్చాం. ఇది క్రీస్తు ప్రభువు యొక్క రాజుకు ఉన్న మొట్టమొదటి లక్షణం. దేవుని పేరిట రావడం అంటే దేవుని యొక్క ప్రతినిధిగా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని ప్రతి మనిషికి కూడా తీసుకుని వెళ్ళాడు తన యొక్క జీవించే జీవిత సమయంలో. కథోలికుడిగా క్రైస్తవుడిగా జ్ఞానస్థానం పొంది తపస్సు కాలంలో ప్రార్థన ఉపవాసం దాన ధర్మాలు చేసిన నీకు నేను మన అనుదిన జీవితంలో ఏ మేరకు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని ఇతరులకు ఇవ్వగలుగుతూ ఉన్నాం? దేవుని యొక్క సాన్నిధ్యం అంటే దేవుని యొక్క విలువలతో జీవించడం. మరి ఈ రోజు మనం ధ్యానించిన సమయంలో క్రీస్తు ప్రభువు బోధిస్తున్న విలువలు, వినయం, విధేయత. ఏ మేరకు గడిచిన రోజులలో విధేయత కనపరిచాం, ప్రార్థన చేశాం, ఉపవాసం చేశాం, దాన ధర్మాలు చేశాం. ఇవన్నీ కూడా మనలో ఏ మేరకు మంచి సుగుణాలను, క్రైస్తవ విలువలను, క్రీస్తులో జీవించే తత్వాన్ని, క్రీస్తు యొక్క సాన్నిధ్యాన్ని పెంపొందించగలిగింది. లేకపోతే ఎన్ని తపస్సు కాలాలు వచ్చినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఉపవాసం చేసినా దేవుని సాన్నిధ్యాన్ని నీకు నేను మన అనుదిన జీవితంలో గుర్తించకపోతే మన వ్యక్తిగత జీవితం ప్రశ్నార్థం. అందుకే క్రీస్తు ప్రభువే పలుకుతూ ఉన్నాడు, మీరు చేసే మంచి పనుల వలన ఇతరులు మిమ్మల్ని నా శిష్యులుగా గుర్తించాలి. క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా నేను ఆధునిక యుగంలో ఉన్న మనం ఇతరులు మనల్ని చూసి గుర్తించగలుగుతూ ఉన్నారు. దాన్ని కనబరుచుకోవలసిన జీవిత విధానం ప్రతి మనిషి కూడా. అందుకే మంచిలో ఎదుగుతూ వినయాన్ని, విధేయతలో కనపరిస్తే నీవు నేను కూడా దైవత్వంలో ఎదుగుతూ ఉంటాం, ఆత్మపరిచయం చేసుకుందాం. ఎందుకంటే రానున్న రోజులలో ఒక చారిత్రక ఘట్టాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. సాక్షాత్ దైవ కుమారుడే మనిషికి ఎటువంటి ప్రేమను చూపించాడు సిలువను చూస్తూ ఉన్నాం. సిలువను చూస్తున్న సమయంలో ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మనకి రెండు గుర్తు రావాలి. సిలువను చూస్తున్నప్పుడు ఏం గుర్తొస్తుంది? సిలువను చూస్తున్నప్పుడు ఏం గుర్తొస్తుంది? ప్రేమ, త్యాగం. ఎవరి ప్రేమ, ఎవరి త్యాగం? ఎవరి ప్రేమ, ఎవరి త్యాగం గుర్తొస్తుంది? యేసు ప్రభు ప్రేమ, యేసు ప్రభు త్యాగం, అంతే గుర్తొస్తుందా? సిలువను చూస్తున్నప్పుడు ఇంకోటి కూడా గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? దేవుని వైపు నుంచి మంచిగా చెప్పారు. దేవుని వైపు నుంచి చూస్తే సిలువలో దేవుని ప్రేమ, త్యాగం కనపడుతుంది. మనిషి వైపు నుంచి చూస్తే ద్వేషం, స్వార్థం, అవినీతి, అవన్నీ కూడా మనిషి వైపు నుంచి చూస్తే సిలువలో కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే తనను పట్టించిన యూదా ఇస్కారియోతు సైతం కూడా నేను ఒక అమాయకుని పట్టించాలన్నాడు. తనకు తీర్పు తెప్పిన పిలాతు సైతం కూడా నేను ఒక నీతిమంతునికి నేను తీర్పు ఇస్తున్నాను అన్నాడు. సిలువలో వేలాడుతూ ఉన్న సమయంలో కూడా అక్కడ ఉన్న ఒక శతాధిపతి ఇతడు నిజముగా దేవుని కుమారుడని చెప్పాడు. ప్రియమైనటువంటి విశ్వాసులు, మరి నీవు నేను క్రీస్తు ప్రభువుని ఒక నిజమైన దేవుని కుమారుడుగా గుర్తించగలుగుతూ ఉన్నాం. గుర్తింపుగా మనం ఇస్తున్న బహుమతి ఏమిటి? మనలో ఉన్న ఈ యొక్క దుర్గుణాలను, ఏమైతే మన అనుదిన జీవితంలో చెడు తలంపులు ఉన్నాయో, చెడు క్రియలు ఉన్నాయో, ఏ మేరకు తగ్గించుకొని జీవించగలుగుతూ ఉన్నాం? వినయం నేనున్న సమాజంలో చాలా అవసరం. దేవుని సన్నిధి. అందుకే మనం చదువుకున్నాం కదా, వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులందరూ. వినయం అంటే ఏదో నాకు తెలియదు అని కాదు. వినయం అంటే నీకు వసిగినది అంటే కూడా దేవునికి లెక్క చేకూర్చేవాడు. నేను నామమాత్రుడినై, నేను మనిషినై, నాకంటూ ఒక అధికుడు దేవుడు ఉన్నాడు.
నాకు మంచి ఆరోగ్యమైన ఏదైనా కానీ సిరి సంపదలు ఉన్నా కానీ అవి దేవుడే ఇస్తున్నాడు అన్న వినయాన్ని కనపరిచాను. అదే విధముగా విధేయత, ఏ విధముగానైతే క్రీస్తు ప్రభువు శిలువ వరకు కూడా విధేయతను కనపరిచాడు. మన అనుదిన జీవితంలో దేవుని యొక్క వాక్కుకు, దేవుని యొక్క చిత్తానికి విధేయతను కనపరిస్తే ఈ రోజు మనం జరుపుకుంటున్న ఈ యొక్క మానిక్రమణ ఆదివారానికి ఒక అర్థం ఉంటుంది. వెలుగెత్తి పాడ ఓసన్న స్వామికి సతతం, దేవుని పేరిట వచ్చేవారు ఆశీర్వదింపబడినవారు. దేవుని పేరిట వచ్చిన మనిషి దేవుడు క్రీస్తు ప్రభువు. అటువంటి వ్యక్తి యొక్క సాన్నిధ్యాన్ని ఈ రోజు నీ యొక్క జీవితంలో, నీ యొక్క కుటుంబంలో తీసుకొనగలిగితే అదే ఒక గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దేవుని విశ్వాసుల పవిత్రమైన వారంలోనికి అడుగు పెడుతున్న మనలో ఇంకా ఎటువంటి చెడు తలంపులు, చెడు క్రియలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తగ్గించుకుంటూ విధేయత కనపరుస్తూ రానున్న ఈ యొక్క పవిత్ర వార సాంగ్యములో దేవుని యొక్క దీవెనలతో, ఆశీర్వాదంతో మనం వర్ధిల్లాలి అని ఈనాటి పూజలలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పితా పవిత్ర నామమున అందరినీ చిన్నబడి విశ్వాస ప్రమాణం వేడుకుందాం. పరలోకములో నీ జీవితం ద్వారా దేవుని అందించు. ఇదిగో ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన హోసన్న స్వామికి సతతం. దేవుని పేరుతో వచ్చిన ప్రభువా, మా జీవితాలను ఒక ఆశీర్వాదకరంగా మార్చు అని దేవుని అందించు. దేవుని పేరుని క్రీస్తు ప్రభు వచ్చి తన యొక్క సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క మహిమను, అద్భుతాలను మనందరికీ కూడా చూపించాలి. అదే రీతిగా దేవుని యొక్క విశ్వాసం ఎదుగుతున్న మనందరం కూడా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మన అనుదిన జీవితంలో, మన కుటుంబంలో ఉండాలి అని ప్రార్థించు. అలనాడు ఎలాగైతే యెరూషలేము ప్రజలు క్రీస్తు ప్రభుని ఆహ్వానించారు, ఇదిగో ఈ రోజు నీ కుటుంబంలోనికి, నీ వ్యక్తిగత జీవితంలోనికి దేవుణ్ణి, క్రీస్తు ప్రభువుని ఆహ్వానించమని ప్రార్థించు. సదా మీతో ఉండాలి పలికిన యేసయ్యా, ఈ పవిత్రమైన రోజున నీ సన్నిధానంలో చేరి మేము ప్రార్థిస్తున్న సమయంలో ప్రభువా, నీవు కనపరిచిన వినయాన్ని, నీవు చూపించిన విధేయతను మా అనుదిన జీవితంలో మేము చూపించుకుంటూ, ఇదిగో ఈ రోజు మేము ధ్యానించిన అంశాలను, రానున్న రోజులలో మీరు మాకు చూపుతున్న ప్రాణత్యాగాన్ని గుర్తించుకుంటూ దానికి ప్రతిఫలముగా మాలో ఉన్న దుర్గుణాలను, చెడు తలంపులను మేము వదిలేస్తూ మంచి గుణాలతో, మరి ముఖ్యముగా వినయం, విధేయతతో జీవించే వారిని దైత్యమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో దేవుని సన్నిధిలో నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని దేవునికి అర్పించు. దేవుడిచ్చిన నీ కుమారుడు, కుమార్తెలు వినయం, విధేయతతో జీవించే వారిని దైత్యమని ప్రార్థించుకున్నాం. నీ బిడ్డలు దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని గుర్తించుకుంటూ, విధేయతను కనపరుచుకుంటూ, వినయం అనే ఒక గుణములు వృద్ధిని వారిని దైత్యమని అందించు. జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులను దేవునికి అందించు, ప్రార్థించు. దేవుని పేరిట వచ్చిన ప్రభువా, నా కుటుంబాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చు అని దీవించు. దేవుని సన్నిధానంలోకి వచ్చిన మనం హోసన్న గీతాలతో, స్తుతి గానములు చేసిన మనం దేవుని అర్పిస్తే తప్పకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న బలహీనతలను, లోపాలను తీసివేస్తూ ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు వినయాన్ని కనపరుస్తూ ఉంది, విధేయతను చూపుతూ ఉన్నాడు. మన యొక్క సంఘాన్ని దేవుని కనిపించి ప్రార్థించుదాం.
రానున్న పవిత్రమైన సాంఖ్యములలో మనము పాల్గొంటున్న సమయమును ప్రభువా శిలువ నుంచి కారిన రక్తము నీతి ద్వారా మా సంఘాన్ని కడిగిమని ప్రార్థించి శిలువ నుండి కారిన రక్తము నీతి ద్వారా నా కుటుంబాన్ని నా జీవితాన్ని ఒక ఆశీర్వాద క్రమగా మార్చాలని ప్రార్థించి మనలో ఉన్న అస్వస్థతలను దేవునికి అర్పించుదాము. హోసన్నా అంటే రక్షించు ప్రభువా. ఇదిగో ఈ రోజు నీవు పాడిన హోసన్న గీతాల ద్వారా నీ అనుదిన జీవితంలో ఎటువంటి స్థితి నుంచి నీ జీవితాన్ని దేవుడు రక్షించాలో అనిపించు. నీ కుటుంబాన్ని ఎటువంటి స్థితి నుంచి దేవుడు విముక్తి చెందాలనుకుంటున్నావు దేవుడికి మొరపెట్టు. ఎలాగైతే భక్తిమై ప్రార్థించాడు దావీదు కుమారుడు యేసయ్యా నన్ను కరుణించయ్యా. నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని దేవునికి అర్పిస్తూ ఈ పవిత్రమైన వారములో అడుగు పెడుతున్న మన జీవితాలు దేవుడు పవిత్ర పరచాలి అని అర్పించు. శిలువలో చిందించబడిన రక్తము చేత నీ జీవితం ఒక నూతనత్వాన్ని సంతరించుకోవాలని ప్రార్థించు. మన అనుదిన జీవితంలో ఎటువంటి వ్యామోహాలకు ఎటువంటి చెడు అలవాట్లకు మనము లోనై జీవిస్తూ ఉన్నాము వాటన్నిటిని దేవునికి అర్పించి ప్రార్థించు. ఏ బలహీనత అయితే ఏ లోపమైతే నీ జీవితంలో దేవుని నీ నుంచి దూరముగా వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావు ఈ రోజు దేవుని పేరున వచ్చిన ప్రభువా నన్ను ఆశీర్వదించువయ్యా అని అర్పించు. నీ కుటుంబాన్ని దేవుని యొక్క సాన్నిధ్యంతో ఉండే విధముగా ఉండాలి అని ప్రార్థించు. దేవుని సాన్నిధ్యం అంటే శాంతి, సమాధానం, ప్రేమ, సహనం, దయ, ఇటువంటి మంచి గుణాలతో నీ కుటుంబం వృద్ధిల్లి విధాలుగా ఉండాలి అని దేవుని అర్పించు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించున్నారు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను మరి ముఖ్యంగా మన సంఘం నుంచి రాస్తున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు తన యొక్క దైవ జ్ఞానంతో నింపుతూ ధైర్యం వసగుతూ వారు చదివే చదువులు తోడు నీటిగా ఉండాలి అని ప్రార్థించుకుంటాం. యువకులను దేవుడికి నేర్పించి ప్రార్థించుదాం. ఇదిగో నీ కుటుంబంలో నీ కుమారుడు యువకుడిగా ఉంటే, నీ కుటుంబంలో నీ కుమార్తె యువతిగా ఉంటే దేవుని పేరిట వచ్చిన ప్రభువా నా కుమారుడిని నా కుమార్తెని ఒక దీవెనకరంగా మార్చు ప్రభువా అని అర్పించు. వారికి మంచి భవిష్యత్తును ప్రసాదించాలని దేవుని అర్పించు. ఈ మనవలన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకున్నాం తండ్రి. సహోదరి సహోదరులారా, నేను నమ్మించి సర్వశక్తి కలిగిన సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థించదము. మన ప్రయోజనం తన పవిత్ర శ్రీ ప్రయోజనం ఈ గర్భ ద్వారా స్వీకరించుగాక.
ఓ ప్రభువా, నీ జనతైక కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము నీతో సఖ్యపడు గడియ మరింత దగ్గర పడుగాక. మేము మా సొంత ప్రయత్నంతో నీ నుండి పాప క్షమను సాధింపలేము, కానీ సాటి లేని ఈ దివ్యబలి శక్తి ప్రభావమున నీ నుండి సంపూర్ణ క్షమను పొంది నీ కారుణ్య ఫలములను చదివించుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. గణదేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడను మీకు కృతజ్ఞత వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా క్రీస్తు నిర్దోషి నేను పాపాత్మల కొరకు బుద్ధిపూర్వకంగా బాధలను అనుభవించాను. దోషులను రక్షించడం కొరకు అన్యాయపు శిక్షణ అంగీకరించాను. అతని మరణమును మా పాపములను మోక్షాలను చేశాను. అతని ఉత్థానమును మా విముక్తిదనము చెల్లించాను. కావున పరలోకదలమన్నిటితో ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుచు నీ మహావైభవమును కొనియాడుట ఎట్లనగా, నీ సృష్టి ఎంతయో నేను స్తుతించుకుంటాను. ఏదైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావాలను సమస్తం జీవం పోసి పవిత్రపరుచుచున్నాను. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలంగా అర్పించడమే ప్రజలను నిరతము పిలుచుచున్నాను. కావున ఓ ప్రభువా, ఈ గానములను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిపాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మనల్ని వెంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీసభ యొక్క కానుక ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయ చూపు. అతడు మమ్మల్ని నిత్యాత్మను రూపొందించునుగా. నీ వెతుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య దైవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ తండ్రులని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత శిశుపర ఫ్రాన్సిస్ వారితోనూ పునీత స్నాపకుడు యోహాని గారితోనూ పునీత జాన్ మరి వియాని గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష మార్గములకు వారసులు చేయి. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభా, మమ్మ మీతో సైక్యపరిచిపాలు లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినటువంటి అనుకుంటున్నాం. ఈ లోకమును యాత్ర చేయని శ్రీ సభను
నీ సేవకులకు మా నియోజకవర్గులను మా జైలు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరూ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసం అందులో ప్రేమ ఎందు దృఢపరచు. నీ చిత్త ప్రకారం నీ సమూహమున చేరి ఉన్న ఈ ప్రజానికి దైవ తండ్రి నవ్విత చెందుతున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో వైపు ఉంచుతాను. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఎందు లోకమున వీళ్ళ వాళ్ళందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాం. కొద్దిసేపు మౌనంగా మన కుటుంబాలను మరణించినటువంటి ఆత్మలకు దేవాది దేవుడు నిత్య విశ్రాంతి కలిగ చేయాలని ప్రార్థించున్నాం. మేము రక్షించే నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుగా మా ప్రభు క్రీస్తు ద్వారా మనం విజయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయించున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కూడా రెండు చేతులు జోడించి మన రక్షకులను పెంచిన పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమైన మా తండ్రి, నీ నామము పూజించబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుడి వారిని మన్నించినట్టు మా అప్పుడిని మన్నించుము. మాకు శోధనయందు ప్రవేశింపగా కీడులను ప్రవేశించుము. ప్రభువా, అన్ని కీడులను ప్రవేశింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులు చేసే అన్ని కలతలను సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమన నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో తెచ్చిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీస్త విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సకల శాంతిని ఐక్యతను అనుగ్రహింపు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరి గారి పిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరి గారి పిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరి గారి పిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరి పిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందు పిల్లలను వారి ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించడం నేను ప్రార్థనను గాను, కానీ మీరు లోకానికి కలిగిన నా స్వస్థత పొందుదును. క్రీస్తు ఆమేన్. ఉత్తమాన్ని స్థాపించుము. సర్వేశ్వర స్వామి దేవవారి ఇదేమి సకల వేదాస్తులు ప్రేమితమైన సకల వస్తువుల కంటే మరికముగా ప్రేమించున్నాను. నీవు నా పాపము చేతులను చేసిన ద్వారా మహామనస్థాపరుచిన స్వామి, మహాముఖపడుచున్న స్వామి, మహాముఖమనస్థాపరుచున్న స్వామి, ఇక మీదట ఒకనాడు నీటి పాపము చేయని నిన్ను మనసులో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆమేన్.
ఏర్పరచబడిన మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మరణం ద్వారా మా విశ్వాసమునకు తగిన ఫలములను పొందగల నమ్మకమును మా యందు వికసింపచేసేదిమి. ఆ విధముగానే అతని ఉత్థానము ద్వారా నీవు మమ్ము చేర్చగలిగిన గమ్యమునకు నడిపేము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. శిరస్సులు వచ్చి దేవుని ఆశీస్సుల కోసం ప్రార్థించుదాం. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమును దయతో చూడమని అర్థించుచున్నాము. ఈ ప్రజల కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు దుష్టుల చేతికి అప్పగింపబడుటకు శిలువ శ్రమలను అనుభవించుటకు వెనదీయలేదు కనుక శ్రీ సభైన కుటుంబమును కరుణతో చూసి సంరక్షింపము. యుగమును జీవించి చూపాలించు. మా ప్రభువును ఈ మనవిని మాకు అనుగ్రహింపము. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుగాక. సమాప్తమైనది. సమాధానం క్రీస్తు